హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను క్యాబేజీ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి 1 స్పూన్ పోపు దినుసులు అన్నీ కలిపి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం సన్నగా తురుము పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకున్నాం కదండి, క్యాబేజీ వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. అది 300 గ్రామ్స్ అలా ఉంటుందండి. అందులోకి 1 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ కొబ్బరి తురుము, 6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మొత్తం ఫ్రై అయి ఉంటుంది కదండి క్యాబేజీ, అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చిన్న గ్లాస్ అండి, హాఫ్ గ్లాస్ పాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పాలు వేయడం వల్ల క్యాబేజీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అలా టైం పడుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ప్లీజ్ ట్రై చేయండి. నా వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.